సుమిత్రని మెట్ల మీద నుంచి తోసేసి కార్తీక్ దీప పెళ్లి ఆపాలని చూసిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే నేను దీపకి తల్లి స్థానంలో ఉండి ఈ పెళ్లిని జరగనివ్వను, నీ పెళ్లిని జరిపించను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మమ్మీ, నేను తొందరపడి చేసిన తప్పుకి ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. నా మాట విని వాళ్ళిద్దరి పెళ్ళి కూడా నువ్వు డాడీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి జరిపించండి అని చెప్పేస్తుంది జ్యోత్స్న. అయితే ఇక జ్యోత్స్న మాటలకి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇదేదో ప్లాన్ చేసింది అందుకని ఇలా చెప్తుంది అని పారిజాతం అంటూ ఉంటుంది. మరి ఇది నటిస్తుంటే నేను నటించాలి కదా అని అనుకుంటూ అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇలా చెప్పంగానే పారిజాతం, మీ కూతురే ఈ పెళ్లి జరిపించమని చెప్తుంది కదా సుమిత్ర, కానివో నువ్వెందుకు ఆలోచిస్తున్నావో, అందరికీ ఇష్టమైనప్పుడు నువ్వెందుకు కాదంటున్నావో అని పారిజాతం కూడా రివర్స్ అయిపోతుంది. అప్పుడే ఇక పారిజాతం మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే నేను ఒప్పుకున్నానని గ్రాని కూడా ఒప్పేసుకుంటున్నట్టుంది. మా మమ్మీని కూడా ఒప్పించేస్తుంది. ఈ గ్రానీకి ఏం మాట్లాడాలో తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. మీరందరూ కూడా ఒప్పుకున్నాక నేను కాదంటే నేను విరోధినవుతాను, నేను ఒప్పుకుంటున్నాను. అది కూడా మావయ్య గారు మాట ఇచ్చి ఎప్పుడూ కూడా తప్పలేదు, అందుకని ఇప్పుడు తప్పకూడదని మావయ్య గారు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిన వాళ్ళలాగా చరిత్రలో మిగలకూడదని నేను ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటున్నాను. రేపు అన్ని ఏర్పాట్లు చేయండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. సుమిత్ర ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోవడంతో చాలా ఆనందపడుతూ ఉంటాడు దశరథ. అయితే కార్తీక్ ఫోన్ చేసి దశరథ జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపతో రేపే మన పెళ్ళి, మీ అమ్మ నాన్న చేతుల మీదుగా మన పెళ్ళి జరగబోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీపతో. అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్తో, నాకేంటో భయంగా ఉంది బావా అని అంటూ ఉంటుంది. భయం లేదు, ఏమీ లేదు. నీకు విషయం తెలుసా, జ్యోత్స్న కూడా దగ్గరుండి మీరే పెళ్లి జరిపించాలి, నేను చేసిన తప్పు ఇదే, మనం సరిదిద్దుకోవాలి అని అంటూ అత్తని ఒప్పించిందంట. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఇదే కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది దీప. బావా, ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి, జ్యోత్స్న రివర్స్ డ్రామా ఏదో మొదలుపెట్టింది అని అంటూ ఉంటుంది దీప. అయితే తర్వాత పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు, మీ బావ దీప పెళ్ళి మీ అమ్మ నాన్న చేతుల మీదుగా జరిపించడానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అంటూ ఉంటే, గ్రాని, నేనంత తేలిగ్గా ఎందుకు ఒప్పుకుంటాను, నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే నాకు అర్థమైంది, అసలు నువ్వు ఎందుకు ఒప్పుకుంటావో అదే నాకు అర్థం కాలేదు, నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం. నా కళ్ళ ముందే బావ దీప మెడలో మా అమ్మ నాన్న కన్యాదానం చేస్తూ ఉండగా దాన్ని పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు ఊరుకుంటాననుకుంటున్నావు, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే పారిజాతం జ్యోత్స్న మాటల్ని దశరథ వినేస్తాడు. ఇక దశరథ వినేసి, జ్యోత్స్న అంత తేలిగ్గా పెళ్ళికి ఎలా ఒప్పుకుందా అనుకున్నానో, జ్యోత్స్న ఏదో చెయ్యబోతుంది, అసలు ఏం జరగబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు దశరథ కూడా. తర్వాత పెళ్లి రోజు రానే వస్తుంది. దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా ముస్తాబవుతూ ఉంటారు. ఇంతలో ఇక సుమిత్ర అయితే గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే, ఏంటి సుమిత్ర, ఎందుకు అలా బాధపడుతున్నావో అని అడుగుతూ ఉంటే, ఏం చేయమంటారో, అసలు నాకు ఈ పెళ్ళి ససేమేరా ఇష్టం లేదు, నా కూతురు పెళ్ళి నట్టింట్లో చూడాలనుకున్నాను, కానీ ఈరోజు ఆ దీప పెళ్ళి చూడాలనుకుంటున్నాను, చూడాలి, అలాగే దీప పెళ్ళి నా చేతుల మీదుగా జరిగించాల్సిన అవసరం వచ్చింది, అదే నా బాధ అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే, చూడు సుమిత్ర, నువ్వు
పెళ్ళికి చేస్తానని ఒప్పుకున్నావు. జోష్న కూడా ఒప్పుకుంది కదా. ఇప్పుడు నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? కింద అందరూ వస్తున్నారు, అలాగే ముహూర్తం కూడా దగ్గర పడుతుంది, తొందరగా రెడీ అయ్యిరా అని దశరథ అయితే కిందకి వస్తాడు. అలా దశరథ కిందకి వచ్చినప్పుడు అప్పుడే ఇంకా జోష్న అయితే మమ్మీని ఎలాగైనా కిందకి రప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మమ్మీని ఎలాగైనా రప్పించాలి అనుకుని జోష్న అయితే మమ్మీ తొందరగా రా మమ్మీ అంటూ ఇక పిలుస్తూ ఉంటుంది సుమిత్రని. అప్పుడే ఇక సుమిత్ర అయితే బయటికి వస్తూ ఉంటుంది. మెట్లు దిగి అలా బయటికి వస్తున్న సుమిత్రని వెనక నుంచి వెళ్ళి మెట్ల మీద నుంచి జోష్న తోసేస్తుంది. అలా మెట్ల మీద నుంచి జోష్న తోసేసి ఇక వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది సుమిత్ర. అయితే తన తలకి గాయం కూడా అవుతుంది. అది చూసిన దీప అమ్మ అంటూ ఇక సుమిత్రని పట్టుకుంటుంది. అప్పుడే ఇక జోష్న ఏమీ తెలియనట్టు కింద నుంచి వచ్చి మమ్మీ అయ్యో ఏమైంది మమ్మీ అని అంటూ ఇక నటించేస్తూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక దశరథ అయితే జోష్న అని గట్టిగా అరుస్తాడు. ఇక గట్టిగా అరడంతో జోష్న అయితే ఏంటి డాడీ, ఏంటి నన్ను అంత గట్టిగా పిలుస్తున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. మీ అమ్మని పెళ్ళి ఆపడానికి మెట్ల మీద నుంచే తోసేసావా? నువ్వింత దుర్మార్గురాలువా? నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాను అని అనుకుంటూ మనసులో ఏం లేదు మీ మమ్మీని గట్టిగా పట్టుకో అని అంటూ ఉంటాడు దశరథ. వెంటనే డాక్టర్ని పిలిపిస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే తలకి కట్టు కడతాడు. కట్టు కట్టిన తర్వాత ఆమె స్పృహలోకి రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది అని డాక్టర్ చెప్పడంతో బావా ఇదేంటి బావా ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది దీప బాధపడుతూ. ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి అని పంతులు గారు అంటూ ఉంటే ఇంకెక్కడ పెళ్ళి, కన్యాదానం చేయాలనుకున్న మా సుమిత్ర మెట్ల మీద నుంచి పడిపోయింది, ఈ పెళ్ళేం జరగదు, లేవండి లేవండి అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడే జోష్న వచ్చి వీళ్ళిద్దరి పెళ్ళి మా అమ్మ నాన్న చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నాము, కానీ ఇంతలో మా అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది, తను స్పృహలోకి రావడానికి చాలా టైం పడుతుందని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు మా అమ్మ వచ్చి కన్యాదానం చెయ్యలేదు, ఈ పెళ్ళి ఇంకో రోజు పెట్టుకున్నాము, ఈరోజు ఈ పెళ్ళి జరగదు అని అంటూ ఉంటుంది జోష్న. ఈరోజు పెళ్ళి జరగదని ఎవరు చెప్పారు జోష్న అని దశరథ అంటూ ఉంటాడో వచ్చి. అదేంటి డాడీ, మమ్మీ లేకుండా మీరొకరే కన్యాదానం ఎలా చేస్తారు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే తలకి కట్టుకొని మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. అదిగో మీ మమ్మీ స్పృహలోకి వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి తను బాగానే ఉంది అని అంటూ ఉంటే ఇక సుమిత్రని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. ఇదేంటి, ఆ డాక్టర్కి మొత్తం అందించి గంట వరకు మా మమ్మీ నిద్ర లేకుండా చెయ్యమని నేను డబ్బులు ఇచ్చాను కదా, డాక్టర్ ఇంజెక్షన్ చెయ్యలేదా అని షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. సుమిత్ర స్పృహలోకి రాకుండా డాక్టర్ని మొత్తం మంది ఇమ్మన్నావు, అవన్నీ నేను చూశాను, కానీ ఆ డాక్టర్ నేను చెప్పినట్టు చేశాడు అని అంటూ దశరథ మనసులో అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ దీప ఇద్దరూ వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోండి, అందరూ కూర్చోండి, ఈ పెళ్ళి ఎవరు జరగకూడదని ఎన్ని ఆటంకులు పెట్టినా అడ్డంకాలు పెట్టినా ఈ పెళ్ళి జరుగుతుంది, మా చేతుల మీదుగానే ఈ పెళ్ళి మేము జరిపిస్తాము అని దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇక దశరథ మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక జోష్న అయితే ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలి గ్రాని, ఈ పెళ్ళి జరగకూడదు అని అంటూ ఉంటుంది జోష్న. ఎందుకు జరుగుతుంది, తాలిబొట్టు నేను కొట్టేశాను కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే తాలిబొట్టు కనిపించడం లేదు అని పంతులు గారు చెప్తారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇది కూడా జోష్న పని అనుకొని, ఏంటి శివనారాయణ గారు, మీరు మా పెళ్ళి జరిపిస్తానన్నారు, కానీ మీ ఇంట్లో ఏదోటి జరుగుతుంది, ఇదంతా కూడా మీ ఇంట్లో ఉన్న శనిగ్రహం వల్లేననుకుంటా అని జోష్న వంక చూస్తూ అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇప్పుడు మా పెళ్ళి ఎలాగైనా జరిపించండి,
ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. నట్టింట్లో పెళ్ళి ఆగిపోతే ఇంటికి ఇంకా అరిష్టమే కదా పంతులు గారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అవును, ఇంకా అరిష్టమే బాబు అని అనడంతో అప్పుడే ఇక శివన్నారాయణ దేవుడు మందిరంలోకి వెళ్ళి బయటికి వస్తాడు. ఈ తాళిని నువ్వు దీపమెడలో కట్టు అని తన భార్య తాళిని తీసుకువచ్చి ఇక ఇస్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. తాత, అది నా మెడలో పడాలని నానమ్మ తాళిని దాచిపెట్టానని చెప్పావు కదా అని అంటూ ఉంటే, అవును దాచిపెట్టాననే చెప్పాను, కానీ ఇప్పుడు ఇది నా ఇంటికి సంబంధించిన విషయం. ఈ ఇంట్లో ఎటువంటి అరిష్టం జరగకుండా ఉండాలంటే ఈ తాళి దీప మెడలో పడాల్సిందే అని అంటూ కార్తీక్ చేతికి ఆ తాళినైతే ఇస్తాడు శివన్నారాయణ. అప్పుడే ఇక ఈ ఇంటి వారసురాలైన దీప మెడలోనే శివన్నారాయణ కోరుకున్నట్టు తన భార్య తాళి అయితే కార్తీక్ కడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.